మీరే చూసారు కదా, రాత్రి వస్తే పొద్దుగాల పోతుంది. ఇగో ఈ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో 5,000 మంది 5,000 మందితోని నా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మేమంతా డిజైన్ చేశాం. నేను చదువుకుంది 8వ తరగతి ఫెయిల్, కానీ నాకు మంగ్లీ గారి చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నది. ఈ ఇంటిని డిజైన్ చేస్తుంది కూడా మా మంగ్లీ గారే. దీనికి ఇటుకలు కట్టకుండా కేవలం కాంక్రీట్ తోనే నిర్మిస్తూ సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ దీనికి బుల్లెట్ ప్రూఫ్ డోర్లు అంట అన్ని. దీని బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. ఈ పేద ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే పేద ప్రజలు, ఇదే పేద బాధితులు ఏమంటున్నారంటే, అమ్మా మేము కూడా యూట్యూబ్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మేమంతా మీ మాటలు విన్నాము. నువ్వు మధుకు సంబంధం లేదన్నావు కదా, మరి మా తండాలో దసరా జరగలేదు, మా తండాలో భవానీ పూజ జరగలేదు, మా తండాలో ఒక పెళ్లి కాలేదు, మా తండాలో ఎవరి ఇంటి గృహప్రవేశం కాలేదు, మరి ఈ తండకు నీకు పిలిచింది ఏ మూడుకుడమ్మా? ఆడు ఎవడు ఎదవా పిలిచిండు? రాత్రి 12 గంటల రాత్రి మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు వారి పుట్టినరోజు వేడుకల నుంచి ఇక్కడ వదిబట్ల గ్రామానికి రావడానికి సుమారు 70 కిలోమీటర్లు, అంటే ఈ 20-30 కిలోమీటర్లు సింగిల్ రోడ్. రాత్రి 12 గంటలకు రావడానికి ఏ మూర్ఖుడమ్మా నీకు పిలిపించింది? మా తండా సర్పంచ్ ఏమైనా పిలిపించిండా? మా తండా నాయకు ఉంటాడు, డావ్ ఉంటాడు, కారోబార్ ఉంటాడు, ఈ నలుగురులో ఎవరైనా పిలిపించిరా? ఎవరు పిలవలేదు కదా. నువ్వు 3 సార్లు 4 సార్లు వచ్చి బ్యాగులు తీసుకొని పోయినావంట. మరి ఇదంతా మా తండా బాధితులు, డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు, వాళ్ళ జీవితాన్ని దారబోసి వాళ్ళు 30 సంవత్సరాలు వెనుక నెట్టి వాళ్ళు కడుపున వాళ్ళు కష్టపడి మీకు ఇచ్చిన డబ్బుల్ని మీరు డోన్లేమో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారంట, జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారంట, బెంగళూరు సమీపంలో ఒక 30 కోట్లు పెట్టి మీరు ల్యాండ్లు కొన్నారంట, అలాగే ఇక్కడ మిర్యాలగూడలో రైస్ మిల్లు కొన్నారంట, అలాగే బార్లు కొన్నారంట. మరి ఈ డబ్బులు ఎక్కడివి? కోకపేటలో భూములు కొన్నావంట, 25 లక్షలు నీకు టోకెన్ అమౌంట్ ఇచ్చి నీ ఇల్లును కూడా కొనడానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది, అది కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా. సంబంధం లేనివంటి వ్యక్తి 25 లక్షలు ఎందుకు వచ్చినాయి నీ అకౌంట్ కి? ఇది చెప్పాలి. సంబంధం లేని వ్యక్తి 25 లక్షలు నీ అకౌంట్ కి ఎట్లా వచ్చినాయి? వస్తే సంబంధం ఏంటిది? నా ఇల్లు అమ్మేస్తున్నది 2.5 కోట్ల ఇల్లు అంటే నీ ఆదాయం ఎంత? నువ్వు ఈరోజు సింగర్ గా ఉన్నావు కదా, నీపై ఆరోపణలు చేస్తుంటే, అరే గిరిజన బిడ్డల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు బాధ ఉన్నా 100 మంది బాధితుల ప్రాణాలు పోతున్నాయి. నీ ప్రాణాలు ఒక లెక్కనే కాదు. గుర్తుపెట్టుకో మంగ్లీ, నీపై గౌరవం ఉంది, కానీ అంతకంటే గౌరవం ఈ పేద బాధితుల పట్ల ఉంది. ఈరోజు మేము మా మీడియా ప్రతినిధులతోటి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వగానే, అన్న పాల్త్యా తండలో పాల్త్యా రమేష్ చనిపోయిండు, ఇదే ఒత్తిడితోని అక్కడ ఇచ్చినటువంటి చుట్టాలు ఒత్తిడి చేయడం వల్ల 2 రోజుల క్రితం ఆయన తమ్ముడికి పెళ్లి చేసి ఈ రోజు ఆయన ప్రాణాలు కోల్పోయిండు. ఇంటికి వచ్చి ఆ చుట్టాలందరూ ఒత్తిడి చేస్తున్నారు, ఈ విధంగా చనిపోయిండన్న. మేము పెద్ద ఊర పోలీస్ స్టేషన్ ముందు